హాయ్ అండి అందరికీ. ఈవినింగ్ గ్రేప్స్ తోటకి వెళ్దామనేసి రెడీ అయ్యాము. ఇంకా బయలుదేరుతున్నాం గ్రేప్స్ తోటకి వెళ్దామని. మంచి ఎగ్జైట్మెంట్లో ఉన్నామండి. అక్కడికి వెళ్ళినాక ఏమవుతుందో తెలీదు. ఎందుకంటే ఒక్కొక్కసారి రానివ్వరు లోపలికి, అలో చేయరు ఎవరికి. మేమైతే స్టార్ట్ అయ్యామండి. ఏదైనా సరే బయట నుంచి అయినా చూసి రావచ్చు అనేసి ఎవ్రీ ఇయర్ వెళ్తామండి. మనకి తక్కువ ఇస్తారు అక్కడ. మనకి తోటకి వెళ్తే బయటికి తోటలోకి మనకి 10-15 రూపీస్ తేడా ఉంటుంది. మాకు 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉందండి అనేసి వెళ్ళాము. అన్నవే ఉన్నాయా? ఇగో ఇదే లోపల ఏం తెంపకండి, నార్మల్గా నిల్చోండి, ఫోటో ఇక్కడే తీసుకుంటాం మేము. ఈసారి అయితే కేజీ 50 రూపీస్, బయట మాత్రం 70-80 రూపీస్ ఉంది. మనకి ఇక్కడ 50 రూపీస్కే ఇస్తున్నాడు. అయితే 10 కేజీస్ తీసుకుంటేనే లోపలికి అలో చేస్తామని చెప్పి మమ్మల్ని రానివ్వలేదు. మేము అలా చెప్పాము. ఇంకా 10 ఇయర్స్ మేమే 10 కేజీస్ మేమేం చేసుకుంటామండి. అందుకే సరే అని చెప్పి రిక్వెస్ట్ చేసి లోపలికైతే వెళ్ళాము. ఇటు పక్క తెంపేశారు అన్నీ. చాలామంది ఉన్నారండి. మేమే అనుకున్నాం, కానీ మాకంటే ఎక్కువ మంది అక్కడ చాలామంది గ్రేప్స్ తీసుకుంటున్నారు. వెహికల్స్లో వచ్చి మరీ తీసుకెళ్తున్నారు. 50 రూపీస్ కదండి. మాకు దగ్గరలో ఉంది ఈ తోట. ఏదైతే ఉందో మాకు ఈ ఏరియాలో ఇదొక్కటే ఉంది తోట. అందుకే ఎవరికి కావాలన్నా ఇక్కడికే వచ్చి తీసుకెళ్తూ ఉంటారు. మా పాప చూడండి, ఒక్కొక్క గ్రేప్ తీసుకొని జేబులో పెట్టుకుంటుంది. మా పాప మా బాబు తినుకుంటే ఎన్నైనా తినొచ్చండి, ఏమనరు. మేమైతే దాని చెట్టు మీద నుంచే, ఇంకంటే వాష్ చేసుకోవడం కుదరదు కాబట్టి పిల్లల్ని వద్దని చెప్పారు. వాళ్ళే కెమికల్ స్ప్రే చేస్తారండి. అలా వద్దు తినకండి వాష్ చేసుకోకుండా అని చెప్తే ఇంకా పాకెట్లో పెట్టుకుంటుంది. ఒక్కొక్కటి తెంపేసి ఇంటికి వెళ్ళినాక వాష్ చేసుకొని తింటామంటే సరే అని చెప్పి పాకెట్లో పెట్టుకుంటున్నారు. చాలా పెద్దదండి. బ్లాక్ గ్రేప్స్ ఉన్నాయి, గ్రీన్ గ్రేప్స్ ఉన్నాయి. చాలా మటుకి సేల్ అయిపోయాయి అనుకుంటా, ఎక్కువ లేవు. ఒక సైడ్ నుంచి ఒక లైన్ వైజ్గా కట్ చేసుకుంటూ సేల్ చేస్తున్నారు వాళ్ళు. ఇదే అండి తోట. లోపలికి వెళ్ళాను నేను. లోపలికి వెళ్ళి మనకి ఏది కావాలంటే అది కట్ చేసి మనకి ఇస్తూ ఉంటాడు తను. ఇదే అండి. ఇంకా ఒక 5 కేజీస్ తీసుకొని ఇంక ఇంటి కడిగి తినాలా, కడకుండా తినద్దు. నువ్వేందో తింటున్నావు? సరిపోయింది. అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. మేమైతే ఒక 5 కేజీస్ తీసుకున్నామండి. ఇంటికి బయలుదేరుతున్నాము, చీకటి అవుతుంది అనేసి. బాయ్.